వదిలేరా? ఎందుకు ఇలా కింద పడేశావు? అది అనుకోకుండా చేయి తగిలింది బామ్మగారు. అనుకోకుండా తగలడం కాదు, నువ్వే కావాలని పడేశావు. కాంపిటీషన్లో ఓడిపోయినంత మాత్రాన ఇలా చేయడం కరెక్ట్ కాదమ్మా. నీకు టాలెంట్ ఉంటే నువ్వే గెలిచేదానివి కదా. అయినా తను నీ అక్క. ఆనందాన్ని పంచుకోవడం మానేసి ఇవేం పనులమ్మా? ఏంటండి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు? అనుకోకుండా తగిలిందని చెప్తోంది కదా. అదే అడుగుతున్నానే, అంత కళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఎందుకు నడవాలని? కళ్ళు నెత్తి మీద నీకున్నాయేమో, నాకు లేవు. అక్షిత, నానమ్మతో ఇలాగేనా మాట్లాడేది? బామ్మతోనే కాదు, నీతో కూడా ఇలాగే మాట్లాడతాను. నా తప్పు లేదు అని చెప్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కావాలనే కింద పడేశాను. ఏంటిప్పుడు మీరేమైనా చేయగలరా? ఆ ముసలావిడ ఏమైనా చేయగలదా? పెద్దరికం పెట్టుకుని పెత్తనం చేయాలంటే నా దగ్గర చల్లదు. మీ హద్దుల్లో మీరుండండి. అక్షిత, ఏంటి నన్నే కొడతావా? ఎక్కువ మాట్లాడితే మళ్ళీ కొడతాను. ఏం మాట్లాడుతున్నావే? ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ ఇంటి పెద్ద బామ్మ గన్ని పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? కళ్ళు నెత్తి మీదకి వచ్చాయంటావా? మరి ఆవిడ మాట్లాడింది ఏమన్నా బాగుందా? ఆవిడ అలా మాట్లాడడం కరెక్ట్, నేను ఇలా మాట్లాడడం తప్ప? తప్పే. మా నాన్నమ్మ మాటకి మా మమ్మీ ఎదురు చెప్పదు. నువ్వెంత? నీ అజాగ్రత్త వల్లే కదా కింద పడిపోయింది, కాబట్టి నీ తప్పే. చదువుకున్న సంస్కారం ఏమైంది? మర్యాదగా బామ్మగారికి సారీ చెప్పు. చూసారా ఆంటీ ఏమంటుందో అది? నేను బామ్మగారికి సారీ చెప్పాలంట. చెప్పాలి. ఆవిడి ఈ ఇంటి పెద్ద. ఆవిడ్ని అవమానించి మాట్లాడితే నన్ను అవమానించి మాట్లాడినట్టే. ఆంటీ ఇంత చిన్న విషయానికి జరిగింది చిన్న విషయమే, కానీ మాటలు పెద్దవయ్యాయి, హద్దులు దాటాయి. అక్షిత, మర్యాదగా సారీ చెప్పు. ఇక్కడితో అయిపోతుంది, లేదంటే మ్యాటర్ చాలా సీరియస్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పు సారీ. క్షమించండి బామ్మగారు, పొరపాటున మీతో అలా మాట్లాడాను. ఇంకెప్పుడు అలా మాట్లాడను. నాకు క్షమాపణలు చెప్పడం కాదే, నీ బుద్ధి వంకలు తిరగకుండా చూసుకో. మాట అదుపులో ఉండేలా చూసుకో, నీకే మంచిది. సర్లే, అయింది ఏదో అయింది. అందరూ భోంచేద్దాం రండి. చరణ్, సుమా, భోంచేయరా? భోంచేయకుండా వెళ్ళిపోతున్నారేంటి? చెయ్యరా, ఎందుకు చేస్తారు? పల్లవి కోసం ఇస్తున్న పార్టీ కదా, వాళ్ళకి ముద్ద దిగదు. మనం తిందాం పదండి. క్షమించండి. ఏరా, నీ భార్యని అవమానించారని బాధపడుతున్నావా? లేదు నాన్న, అక్షిత నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ నాతో ఎప్పుడు ప్రేమగా ఉండదు. ఇంట్లో వాళ్ళతోనూ గౌరవంగా మసులుకోదు. ఎప్పుడు మారుతుందో ఏమో అర్థం కావట్లేదు. అదే బాధగా ఉంది. నా చెల్లెలి పట్ల బాధ్యత నీకంటే ఎక్కువ నాకే ఉంది చంటి. ఖచ్చితంగా తనలో మార్పు నేను తీసుకొస్తాను.
తనని దగ్గరుండి తీసుకొస్తాను. ఏమండి, ఇది నా ప్రాణానికి సంబంధించిన విషయం అండి. నా బిడ్డకి సంబంధించిన విషయం. నాకు సాయం చేయడానికి, నా బిడ్డని నా దగ్గరికి చేర్చడానికి ఆ దేవుడే మీ రూపంలో వచ్చాడనుకుంటాను. దయచేసి అతనెవరో తెలుసుకొని నాకు తెలియజేయండి. నా బిడ్డని నాకు దగ్గర చేయండి. అయ్యో, అంత మాట అనొద్దు. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా నీకు శుభవార్త చెప్తాను. ఇదిగోండి, వస్తానమ్మా. మంచిదండి. గుండమ్మా, ఏమైంది? అమ్మా, అనవసరంగా టెన్షన్ పెంచేసుకోవద్దు. నాకెందుకో ఖచ్చితంగా నీ బిడ్డకు నువ్వు దగ్గరవుతావనే అనిపిస్తోంది. కాస్త ఓపిక పట్టమ్మా. టెన్షన్ పెట్టుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఖచ్చితంగా నా మనవరాలు దొరుకుతుందమ్మా. ఇప్పుడు వెళ్ళిన వాడు ఆ చలపతి గడిని పట్టుకుంటే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఈ నిజాన్ని బయటికి రాకుండా చేయాలి. చేస్తాను.